హాయ్ ఫ్రెండ్స్, అరుదైన వస్తువులు చింతకాయ, విసిరికాయ ఇలాంటివి సీజనల్‌గా దొరుకుతుంటాయి కదండీ! అయితే వాటితో పచ్చళ్ళు చేసుకుంటే చాలా బావుంటుంది కదా! అయితే ఈ పచ్చళ్ళని మనం రైస్‌తో గానీ, ఇగో ఇవాళ నేను పులగం చేశానండి. పులగంతో కానీ పులగం చప్పగా ఉంటుంది కదా! చింతకాయ పచ్చడి దానికి కాంబినేషన్ సూపర్‌గా ఉంటుందండి. అలాగే మనం అయితే దీన్ని చపాతీతో తీసుకోవచ్చు. పుల్లగా ఉంటుందండి చింతకాయ కాబట్టి. అలాగే మన దోస గానీ, ఇడ్లీ గానీ దేనితో తీసుకున్నా చాలా కమ్మగా ఉంటుంది. చూడండి, తెచ్చుకున్న చింతకాయలు అలా లేతగా ఉండాలండి. దానికి అస్సలు గింజ ఉండకూడదు. నేను చూపిస్తున్న విధంగా వాటిల్ని బాగా శుభ్రం 2, 3 సార్లు ఇంచుమించుగా కడుక్కోవాలండి. బయట నుంచి తెస్తాం కదా! అందులోకి చింతకాయ చెట్టు బయటే ఉంటుంది కదా! చెట్టుకి మెయిన్ కాయలన్నీ ఎప్పుడూ కూడా బుగ్గి అలా పడుతూ ఉంటుంది కదండీ! అందుకని మనం చాలా బాగా కడుక్కోవాలి. దాన్ని చూడండి, అలా పుల్లల్లా ఉంటాయి కదా! మనం కోసేటప్పుడు ఆ పుల్లలన్నీ కూడా తీసేసుకోవాలండి. పచ్చడిలో లేదంటే అడ్డుగా వస్తాయి. అంటే మనం ఎంత రుబ్బినా సరే అవి బాగోవు. వాటిని అవన్నీ శుభ్రం చేసుకున్న తర్వాత చెప్పాను కదా! అస్సలు గింజ ఉండకూడదు. గింజ కడితే కనుక మనం అవి కట్ చేసి మధ్యలో గింజ తీసి కూడా చేసుకోవచ్చు. కాకపోతే అది కొంచెం గట్టిగా ఉంటుంది పచ్చడి. ఇదైతే లేత చింతకాయలతో అయితే చాలా బావుంటుంది. ఇప్పుడే వస్తున్నాయి కాబట్టి బావుంటాయండి. చింతకాయలనైతే ఏం వేపక్కర్లేదు, ఏమీ లేవండి. పచ్చివే అలా తీసుకొని ఉప్పు, పసుపు, పచ్చిమిరపకాయలు. కాకపోతే పచ్చిమిరపకాయలు, ఉప్పు 2 కూడా చాలా ఎక్కువ పడతాయండి. చింతకాయలు పులుపు కదా! అందుకని. నేను చూపిస్తున్నాను కదండీ! దానికి అలా బాణీ పెట్టుకొని మనం ఏంటంటే ఆయిల్ తీసుకుని ఆయిల్‌లోకి మనం ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయ, ఇంగువ విపరీతంగా వేయాలండి. పచ్చడికి ఇంగువ ఎంత వేసుకుంటే అంత బావుంటుంది. వాటిలో అవన్నీ వేగిన తర్వాత ఎర్రమిరపకాయలు ఇటు తాలింపుకు వేసుకున్న తర్వాత ఈ తాలింపు అంతా మంచి కలర్ వచ్చే వరకు ఆవాలు చిటపటమనాలి, మెంతులు మంచి కలర్ రావాలి. ఇంగువ వేగిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని ఈ పోపు అంతా పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకుని మనం ఏంటంటే పచ్చడి ఆడుకోవడానికి సిద్ధంగా చేసుకున్నాం కదా! మిక్సీలో మనం నీళ్లు పోసి చూసుకుంటూ ఆ పచ్చడి ఎన్ని నీళ్లు పడితే అన్ని మధ్య మధ్యలో చూసుకుంటూ పోసుకోవాలండి. పోసుకొని చక్కగా రుబ్బుకోవాలి. అయితే ఇవి పూర్వం అయితే రోటి పచ్చళ్ళని రోట్లోనే రుబ్బుకునేవారు కదా! మిక్సీలు రానప్పుడు. ఇప్పుడు కూడా రోళ్ళు మళ్ళీ కొత్తగా వాడుతున్నాం కదా! ఆ రోళ్ళు కూడా వాడుకొని చేసుకోవచ్చండి. అయితే మనం మిక్సీలో కూడా చేసుకుంటే రోటి పచ్చళ్ళ రావాలంటే కోర్స్‌లీ ఏదైనా పచ్చడి ఆడుకుంటే కనుక కమ్మగా ఉంటుంది. ప్రతీదీ మెత్తగా ఆడేసుకుంటే బాగోదండి. నేను చూపించిన విధంగా ఆ కన్సిస్టెన్సీలో ఆడుకోవాలి. అయితే అది ఆడుకునేటప్పుడు మధ్యలో కొత్తిమీర కూడా వేసుకుంటే సూపర్ టేస్ట్ ఇస్తుందండి. మన ఆరోగ్యానికి కూడా కొత్తిమీర చాలా మంచిది కదా! ఈ పచ్చడి మొత్తం ఆడిన తర్వాత మనం ఆవాలు, మెంతులు పోపెట్టాం కదండీ! అది కూడా వేసి కలిపి తీసుకుంటే చెప్పాను కదా! వేడి అన్నంలో నెయ్యి వేసుకుని చింతకాయ పచ్చడి కలుపుకొని తీసుకుంటే సూపర్‌గా ఉంటుందండి. అయితే ఈవేళ నేను అమ్మవారికి ప్రసాదంగా పులగం చేశానండి. పులగం కూడా రెసిపీ ఫర్దర్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఎలా చేశానో. దానిలోకి నెయ్యి వేసుకొని మీకు నచ్చితే లేదంటే నువ్వుల నూనె వేసుకొని లేదంటే గానుగ నూనె అంటారు కదా! వేరుశనగ నూనె అదైనా వేసుకొని చింతకాయ పచ్చడి కలిపి తీసుకుంటే సూపర్‌గా ఉంటుందండి. మీరు కూడా ఈ రెసిపీ ఇలా ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ పెట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.